అది 1983 అర్ధరాత్రి. ఆగ్రాకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ సురేష్ వర్మ తన బైక్ పైన తన ఇంటికి వస్తున్నాడు. తన బంగళా ముందు బైక్ ఆపి గేట్ తీస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వేగంగా అక్కడికి వచ్చి తనపై దాడి చేయడం మొదలుపెట్టారు. సురేష్ వర్మకి ఏమవుతుందో అర్థం కాలేదు. వీళ్ళు ఎవరా అని కోలుకొని చూసేసరికి వాళ్ళిద్దరిలో ఒకడు గన్ పట్టుకొని సురేష్ వర్మని పాయింట్ బ్లాక్ లో కాల్చేశాడు. దాంతో సురేష్ వర్మ అక్కడికక్కడే చనిపోయాడు. అతన్ని చంపింది ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం కూడా సురేష్ వర్మ ఫ్యామిలీకి ఏ మాత్రం తెలియదు. వాళ్ళ గురించి ఎటువంటి క్లూ తెలియకపోవడంతో పోలీసులు కూడా ఈ కేసుని క్లోజ్ చేశారు. మెల్లగా ఈ విషయాన్ని కూడా అందరూ మర్చిపోయారు. కానీ ఆ సంఘటన జరిగిన 5 సంవత్సరాల తర్వాత ఎవరు ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఒక 4 సంవత్సరాల కుర్రోడు సురేష్ వర్మ వాళ్ళ ఇంటికి వెళ్లి అతని భార్యతో నేనే సురేష్ వర్మను మళ్ళీ పుట్టాను అని చెప్పాడు. అసలు ఎవరు ఈ సురేష్ వర్మ? అతను నిజంగా మళ్ళీ పుట్టాడా? పునర్జన్మలు నిజంగా ఉంటాయా? పునర్జన్మల గురించి సైన్స్ ఏం చెప్తుంది, సైంటిస్టులు ఏం చెప్తున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో మనం చాలా క్లియర్ గా తెలుసుకుందాం. నాకు తెలుసు మీలో చాలా మంది పునర్జన్మలో నమ్మకపోవచ్చు, కానీ ఈ రియల్ స్టోరీ మీరు విన్న తర్వాత ఖచ్చితంగా మీ డిసిజన్ మార్చుకుంటారు. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి నేను కేవలం 1000 లైక్స్ నే టార్గెట్ గా పెట్టాను. సరే, ఇక వీడియోలోకి వెళితే డిసెంబర్ 10, 1983లో ఉత్తరప్రదేశ్ లోని ఒక నిరుపేద కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టాడు. అతని పేరు తోరాన్ సింగ్, కానీ అందరూ అతన్ని ముద్దుగా టీటూ అని పిలిచేవారు. ఆ టీటూ కుటుంబం ఆగ్రా నుంచి 16 కిలోమీటర్ల దూరంలో బేడా అనే ఒక చిన్న గ్రామంలో ఉండేది. 6 అన్నదమ్ముల్లో ఈ టీటూ అందరికంటే చిన్నవాడు. టీటూని అందరూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ ఈ టీటూకి 2 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి తను ఒక విచిత్రమైన మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది నా ఇల్లు కాదు, మీరు నా తల్లిదండ్రులు కాదు, నా పేరు టీటూయే కాదు, నా పేరు సురేష్ వర్మ అంటూ నాకు ఒక వైఫ్ అలానే 2 పిల్లలు ఉన్నారు అని చెప్పేవాడు. టీటూ చెప్పిన మాటలు విని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు. నిజానికి వాళ్ళు భయపడేవాళ్ళు. వాళ్ళ కొడుకుకి ఏమైనా పిచ్చి పట్టిందేమో అని కంగారు పడుతూ ఉండేవాళ్ళు. పూరి గుడిసెలో నివసించే కుటుంబంలో పుట్టిన టీటూ నా ఇల్లు ఇది కాదు, ఆగ్రాలో నాకు ఒక బంగ్లా ఉంది, అలానే నాకు కార్స్ ఉన్నాయని చెప్పేవాడు. మొదట్లో టీటూ తల్లిదండ్రులు టీవీలో ఏదైనా సినిమా సీరియల్ చూసి ఇలా మాట్లాడుతున్నాడు ఏమో, కొన్ని రోజుల తర్వాత అంతా మర్చిపోయి నార్మల్ అవుతాడు ఏమో అనుకునేవారు. కానీ టీటూ ఆ విషయాలు ఏవి మర్చిపోవట్లేదు. తన వయసు పెరిగే కొద్దిగా అవన్నీ రిపీట్ గా మళ్ళీ చెప్తూనే ఉండేవాడు. టీటూకి 4 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళ నాన్నగారిని రోజు ఆగ్రా వెళదాము అని అడిగేవాడు. చిన్నపిల్లడు మారం చేస్తున్నాడు ఏమో అనుకొని తన తండ్రి తన మాటల్ని పట్టించుకునేవాడు కాదు. కానీ ఒక రోజు టీటూ తండ్రి టీటూకు చెప్పకుండా ఆగ్రాకి ఏదో పని మీద వెళ్లి వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న టీటూ నాకు చెప్పకుండా ఆగ్రాకు వెళ్లి వచ్చావా అంటూ కోపంతో గట్టిగా అరవడం, అలానే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేయడం చేశాడు. ఇదంతా గమనించిన తన పెద్దన్నయ్య 16 సంవత్సరాలైన అశోక్ తనతో కూర్చొని మాట్లాడదామని ప్రయత్నించాడు. అప్పుడు కూడా టీటూ అశోక్ కి చెప్పింది ఏంటంటే, ఆగ్రాలో నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది, ఇది నా ఇల్లు కాదు, నేను ఇక్కడ ఉండాల్సింది కాదు, నేను ఆగ్రాకు వెళ్లి నా ఫ్యామిలీని కలవాలి అని చెప్పాడు. ఇదంతా విన్న అశోక్ ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. టీటూ ఏదో అల్లిన స్టోరీలా చెప్పట్లేదు, నిజంగానే తనకి ఏదో ఇల్లు ఉన్నట్లు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు. టీటూ చెప్పిన ఇంకో విషయం ఏమిటంటే, ఆగ్రాలోని ఒక ఏరియాలో తనకు ఒక రేడియో షాప్ ఉంది అని. ఇదంతా విన్న అశోక్ టీటూ మాటల్ని లైట్ గా తీసుకోకుండా ఒకసారి నిజంగానే ఆ ఏరియాకి వెళ్లి చూద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత రోజు అశోక్ ఆగ్రాకు వెళ్లి తను అక్కడ చూసినా తెలుసుకున్న విషయాలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఆగ్రాలోని బీజీ మాల్ రోడ్ లో అశోక్ కి తన తమ్ముడు చెప్పినట్టుగానే ఒక రేడియో షాప్ కనిపించింది. ఆ షాప్ బోర్డుపై పెద్ద పెద్ద అక్షరాలతో సురేష్ రేడియోస్ అని ఉంది. అశోక్ షాప్ లోకి వెళ్లి చూస్తే ఒక విధవరాలైన మహిళ ఆ షాప్ ని రన్ చేస్తుంది. అశోక్ ఆమెతో మాట్లాడితే తెలిసిన విషయం ఏమిటంటే, ఆమె పేరు ఉమా వర్మ, తన భర్త పేరు సురేష్ వర్మ. 5 సంవత్సరాల క్రితమే తన భర్త చనిపోవడంతో ఈమె ఆ బిజినెస్ మొత్తాన్ని చూసుకుంటుంది. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాక చివరికి అశోక్ తన తమ్ముడు గురించి, తన తమ్ముడు చెప్తున్న విషయాల గురించి ఉమా వర్మకు చెప్పడం మొదలుపెట్టాడు. టీటూ గురించి విన్న ఉమా వర్మ ఒక్కసారిగా షాక్ అయింది. ఆగ్రాలో ఉన్న మా కుటుంబానికి టీటూ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు, అయినా కూడా ఈ టీటూ మా గురించి అన్ని విషయాలు అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నాడు, సురేష్ వర్మ మళ్ళీ నిజంగా పుట్టాడా అనే డౌట్ తన మైండ్ లో రన్ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న నెక్స్ట్ డేనే ఉమా వర్మ తన ఫ్యామిలీతో కలిసి టీటూ ఇంటి దగ్గరికి వెళ్ళింది. వీళ్ళని చూసిన వెంటనే టీటూ పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఉమా వర్మ ఫ్యామిలీ మొత్తం ఒక మారుతి కారులో అక్కడికి వచ్చారు. అది చూసిన వెంటనే, మీరేంటి మారుతి కారులో వచ్చారు, నా ఫియాట్ కార్ ఏది అని టీటూ గట్టిగా అడిగాడు. విషయం ఏమిటంటే, సురేష్ వర్మకి ఒక లగ్జరీ బైక్ తో పాటు ఒక ఫియాట్ కార్ ఉండేది. కానీ తను చనిపోయిన తర్వాత ఆ బైక్ అండ్ కార్ ని 2 అమ్మేశారు. టీటూ అలా అడిగేసరికి ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ కార్ అండ్ బైక్ గురించి సురేష్ వర్మకు మాత్రమే తెలుసు. అలాంటిది ఆ విషయం గురించి ఈ అబ్బాయి ఎలా అడగగలుగుతున్నాడు? అలానే టీటూ సురేష్ ఫ్యామిలీతో చాలా బాగా మాట్లాడాడు.
వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఉమావర్మ దగ్గరికి వెళ్లి పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు అని ఒక హస్బెండ్ లాగా మాట్లాడాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న టీటూ ఫ్యామిలీకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు షాక్ లో ఉండిపోయారు. ఎందుకంటే ఇన్ని రోజులు టీటూ చెప్తున్నది ఏదో కట్టుకథ అనుకున్న వీళ్ళకి నిజంగానే ఒక ఫ్యామిలీ కనిపించేసరికి నమ్మలేకపోయారు. టీటూకి సంబంధించిన ఈ స్టోరీ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. అందరూ దీని గురించే మాట్లాడడం మొదలు పెట్టారు. చూస్తుండగానే ఈ న్యూస్ స్టేట్ మొత్తం స్ప్రెడ్ అయింది. న్యూస్ పేపర్స్ లో, రేడియోస్ లో కూడా ఈ స్టోరీ గురించి డిస్కస్ చేసేవారు. అప్పుడే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో పునర్జన్మల గురించి రీసెర్చ్ చేస్తున్న ఆంటోనియా మిల్స్ కి ఈ విషయం తెలిసింది. ఈ ఆంటోనియా మిల్స్ సైకియాట్రిక్ ప్రొఫెషనల్ డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ తో కలిసి పనిచేస్తుంది. ఈ అయాన్ స్టీవెన్సన్ ఆ టైంలో పూర్వజన్మల గురించి రీసెర్చ్ చేస్తున్న ఒక ఫేమస్ పర్సనాలిటీ. ఫేమస్ శాంతిదేవి పూర్వజన్మ కేసును స్టడీ చేసింది కూడా ఇతనే. స్టీవెన్ చెప్పడంతో ఆంటోనియా మిల్స్ రీసెర్చ్ కోసం టీటూ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ మిల్స్ ఆ టీటూని ఆ గ్రామం నుంచి ఆగ్రాకి తీసుకువచ్చింది. టీటూ ఆగ్రాకి ఎంటర్ అవ్వగానే తన పూర్వజన్మ విషయాలన్నీ గుర్తుకు రావడం మొదలయ్యాయి. ఈ టీటూ సురేష్ వర్మ ఇంటి అడ్రస్ అలానే షాప్ అడ్రస్ ఎగ్జాక్ట్ గా చూపించాడు. టీటూ సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడున్న ఒక చెట్టుని చూపించి ఆ చెట్టు కింద నేను కొన్ని గోల్డ్ కాయిన్స్ దాచాను అని చెప్పాడు. చనిపోయిన సురేష్ వర్మ ఒక మంచి బిజినెస్ మ్యాన్, కానీ ఇతనికి ఇల్లీగల్ బిజినెసెస్ కూడా ఉండేవి. అలా వచ్చిన డబ్బుతో కొన్ని గోల్డ్ కాయిన్స్ కొని ఆ చెట్టు కింద దాచేవాడు. టీటూ ఆ విషయం చెప్పడంతోనే వెంటనే అక్కడ తవ్వు చూస్తే ఆ చెట్టు కింద నిజంగానే గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. అది చూసిన వెంటనే సురేష్ వాళ్ళ ఫ్యామిలీ నిజంగానే ఇతను మా సురేష్ మళ్ళీ పుట్టాడు అని డిసైడ్ అయిపోయారు. కానీ టీటూనే సురేష్ వర్మని చూపించడానికి ఈ ప్రూఫ్స్ సరిపోవు. ఎందుకంటే డాక్టర్ మిల్స్ టీటూ ప్రతి బిహేవియర్ ని అలానే తన మాట్లాడే ప్రతి మాటని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసేది. సురేష్ వర్మ ఫ్యామిలీ చెప్పింది ఏంటంటే టీటూ బిహేవియర్ చాలా వరకు మా సురేష్ వర్మ బిహేవియర్ లాగే ఉంది అని చెప్పారు. సురేష్ వర్మ ఒక వైలెంట్ పర్సన్. అతనికి కోపం ఎక్కువగా వచ్చేది. బయట చాలా మందికి ఇతనితో గొడవలు కూడా ఉండేవి. చాలా సార్లు సురేష్ తన శత్రువుడితో గొడవలు పడ్డాడు కూడా. ఇదే బిహేవియర్ టీటూలో కూడా సేమ్ గా కనిపించేది. ఒక రోజు టీటూ అంటే డాక్టర్ మిల్స్ ఆగ్రాలోని ఒక మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ కొన్ని గాజులు కొన్నది. ఆమె ఆ గాజులకి డబ్బులు ఇస్తుండగా టీటూ ఆమెని ఆపేసి ఈ డాక్టర్ మిల్స్ మన ఏరియాకు వచ్చిన అతిథి, అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటావా అంటూ గట్టిగా బెదిరించాడు. ఈ విషయం గమనించిన డాక్టర్ మిల్స్ ఆశ్చర్యపోయింది. ఈమె ఈ విషయాన్ని తన రీసెర్చ్ లో కూడా మెన్షన్ చేసింది. ఇలా సురేష్ వర్మలో ఉన్న బిహేవియర్స్ టీటూలో ఎగ్జాక్ట్ గా కనిపించేసరికి ఇది నిజంగానే పునర్జన్మ అని డాక్టర్ మిల్స్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇంకా ఇప్పుడు అసలు స్టోరీ మొదలయ్యింది. టీటూ సురేష్ వర్మ హత్య గురించి మాట్లాడుతూ తనను చంపింది తనతో పాటే బిజినెస్ చేస్తున్న వాళ్ళే అని చెప్పాడు. ఈ న్యూస్ ఆ సమయంలో రేడియోలో బాగా వైరల్ అయింది. దాంతో పోలీసులు సురేష్ వర్మ మర్డర్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేశారు. హిస్టరీలో ఫస్ట్ టైం ఒక మర్డర్ కేసు గురించి కోర్టులో 4 సంవత్సరాల కుర్రోడు తన పునర్జన్మ గురించి మాట్లాడాడు. ఈ కేసు హియరింగ్ ఆగ్రా కోర్టులో జరిగింది. సురేష్ వర్మని హెడ్ కి లెఫ్ట్ సైడ్ లో గన్తో కాల్చి చంపారు అని చెప్పాడు. సురేష్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే కూడా ఎగ్జాక్ట్ గా అవే విషయాలు ఉన్నాయి. అంతేకాదు ఆ గొడవ ఎందుకు జరిగింది, ఆ గొడవ ఎవరు చేశారు, ఇలా ప్రతి విషయం చెప్పాడు. డాక్టర్ ఆంటోనీ మిల్స్ కూడా తను చేసిన రీసెర్చ్ గురించి అలానే తన రీసెర్చ్ చేసిన పేపర్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేసింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆంటోనీ మిల్స్ చేసిన రీసెర్చ్ లో ఆమె టీటూకున్న పుట్టుమచ్చల గురించి కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. టీటూ తలకి లెఫ్ట్ సైడ్ లో చిన్న సర్క్యులర్ బర్త్ మార్క్ ఉంది. ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో గన్తో సురేష్ వర్మని కాల్చి చంపారు. దాంతో పాటు టీటూ తలపైన ఒక పుట్టుమచ్చ కూడా ఉంది. అది సురేష్ వర్మకు ఉన్న పుట్టుమచ్చలాగే ఉంది అని తన ఫ్యామిలీ అయితే కన్ఫర్మ్ చేసింది. డాక్టర్ స్టీవెన్సన్ చేసిన రీసెర్చ్ లో పూర్వజన్మలు అలానే పుట్టుమచ్చలకి మధ్య ఉన్న కనెక్షన్ గురించి చాలా బాగా రివీల్ చేశారు. ఇతని ప్రకారం పుట్టుమచ్చలు అనేవి మన పూర్వకాలంలో జరిగిన గాయాలకి కనెక్ట్ అయి ఉంటాయని చెప్పారు. ఇతను చెప్పినట్టే సురేష్ వర్మని ఎక్కడైతే గన్తో కాల్చి చంపారో అదే ప్లేస్ లో టీటూకి సర్క్యులర్ బర్త్ మార్క్ ఉంది. మన హిందూ ధర్మంలో కూడా పుట్టుమచ్చలకి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ ధర్మం ప్రకారం మన పూర్వ జన్మలోని కొన్ని ఇంపార్టెంట్ గుర్తుల్ని మనం నెక్స్ట్ జన్మలో పుట్టుమచ్చలలాగా తీసుకువెళ్తాం. ఫైనల్ గా అన్ని రిపోర్ట్లు రీసెర్చ్లు చూసిన తర్వాత ఆగ్రా కోర్టు పునర్జన్మల్ని యాక్సెప్ట్ చేసి ఈ కేసులో తీర్పు కూడా ఇచ్చింది. సురేష్ వర్మని చంపిన వాళ్ళకు శిక్షలు కూడా విధించారు. ఈ కేసు ఒక రీవాల్యూషనల్ కేసు. ఎందుకంటే ఇలాంటి విషయాల్ని సాధారణంగా న్యాయ వ్యవస్థలో యాక్సెప్ట్ చేయవు. కానీ అన్ని రకాల ఎవిడెన్సెస్ అలానే అన్ని రకాల పేపర్స్ ఉండడంతో కోర్టు కూడా ఈ కేసుని యాక్సెప్ట్ చేయవలసి వచ్చింది. మీరు ఈ వీడియోని ఎంతవరకు చూసారు అంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. మరి మీరు పునర్జన్మల గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకేమైనా టాపిక్స్ గురించి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ ని నేను తప్పకుండా చూస్తాను.